నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఆరోగ్య నిపుణులు మండవ వెంకటరత్నం గారు మన మధ్యలో ఉన్నారు. పరగడుపున ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో వారి మాటల్లో తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నువ్వు చాలా మంచి ప్రశ్న వేసావమ్మా. ఈ రోజున పరగడుపున అంటే కూడా తెలవనోళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు పరగడుపున అంటే ఫస్ట్ ఈ విషయం చెప్తాను. పరగడుపున అంటే మన పొద్దున్నే లెగవటంతో దీనికి ఎప్పుడైతే పోతామో శరీరం మొత్తం ఎంటీ అయిపోద్ది, దాన్ని పరగడుపున అని అంటారు. అసలు ఫస్ట్ నేను లోగడ ఒక వీడియో కూడా చేశాను. పరగడుపున ఎలాంటి ఆహారం తీసుకోవాలో నేను ఒక వీడియో కూడా చేశాను. ఈరోజు చాలా మంది నన్ను అడుగుతున్నారు, కొంతమంది ఏమని ఎట్లాంటి ఆహారం తీసుకోవాలో తెలియక జ్యూసులని ఇట్లాంటివన్నీ తీసుకొని వాడి యొక్క జీర్ణాశయాన్ని మొత్తం పూర్తిగా పాడు చేసుకుంటారు. స్టార్టింగ్లోనే దినచర్యలోనే మొదట్లోనే నీ దినచర్యలోనే స్టమక్ మొత్తం పాడైపోతే ఇక ఆ రోజంతా నువ్వు ఎలాగుంటావు ఒకసారి నువ్వు ఆలోచించుకో. అందుకని ఇప్పుడు నేను ప్రత్యేకంగా చెప్పడానికి కారణం ఏంటంటారమ్మా, ఈ వీడియో చేయడానికి లోపల ఒక వీడియో చేశాను. కారణం ఏంటంటే మెయిన్ పాయింట్, చాలామంది ఎప్పుడైతే మన శరీరంలో దీనికి ఎప్పుడైతే పోతాం శరీరం మొత్తం ఎంటీ అయిపోద్ది. శరీరంలో ఆహారం అనేది ఎలాంటిది ఆహారం ఉండదు, క్లీన్గా ఉంటుంది. తర్వాత దాంతోపాటు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, చాలా మంది తెలియక ఆహారం ఎట్లాంటి తీసుకుంటే కాఫీలు, టీలు, జ్యూసులు, బార్లీ జ్యూసులు, గోధుమ గడ్డి జ్యూసులు, తర్వాత వచ్చేలాక రాగి జావలు, ఇలాంటివన్నీ రకరకాలైన మొత్తం త్రాగుతున్నారు. ఇప్పుడు అక్కడే స్టార్టింగ్ వచ్చింది మెయిన్ పాయింట్. ఎప్పుడైతే ఎంటీ అయిపోద్దో ఆటోమేటిక్గా నీ శరీరంలో లోన యాసిడ్స్ అనేది ఊరుతుంటాయి. జీర్ణరసాలు లోన యాసిడ్స్ ఊరుతుంటాయి. అవి ఎట్లా ఉంటాయి, వెచ్చగా ఉంటాయి. ఆ వెచ్చగా వచ్చిన దాని మీద నువ్వేం చేస్తున్నావు, మళ్ళీ జ్యూసులు పోస్తున్నావు. ఏ జ్యూసులు? అన్ని వేడి పోస్తున్నావు. ఇప్పుడు ఒక పక్కన వేడి ఇంటూ వేడి, డాష్ ఇంటూ డాష్, వేడి ఇంటూ వేడి ఎప్పుడైతే కలుస్తాయో ఆటోమేటిక్గా నీ శరీరంలో ఊరే యాసిడ్స్ పలచబడిపోతాయి. ఎప్పుడైతే పలచబడిపోతాయో ఆటోమేటిక్గా నీకు దాంతోపాటు నీకు ఆకలి మందగిస్తుంది, జీర్ణాశయం పాడైపోద్ది, దాంతోపాటు గ్యాస్ వస్తుంది, మలబద్ధకం వస్తుంది, ఇట్లాంటివి చాలా వస్తాయి. అందుకని ఏంటంటే ఉదయాన్నే పరగడుపున నో జ్యూసులు అనేవి త్రాగకూడదు. ఇప్పుడు నేను చెప్పిన ఎలాంటి జ్యూసులు ఒకవేళ మీరు త్రాగాలి అనుకుంటే ఏవి త్రాగాలి అది కూడా చెప్తాను. మంచినీళ్ళు త్రాగచ్చు, మజ్జిగ త్రాగచ్చు, కొబ్బరి బొండ నీళ్లు త్రాగచ్చు. ఇవే తాగాలి. అది కూడా ఎక్కువగా తాగదు, సమ్ లిమిట్గా త్రాగేసి తర్వాత ఘన పదార్థమైన ఆహారం తీసుకోవాలి. ఘన పదార్థమైన ఆహారం ఎప్పుడైతే నువ్వు తీసుకుంటావో, అన్నిటికంటే ఘన పదార్థం జనరల్గా మనం ఇడ్లీ తింటాము, అట్టు తింటాము, తర్వాత చపాతి తింటాము, దోశలు తింటాము, ఉప్మాలు తింటాము, తర్వాత కట్ట పొంగలి, ఇట్లాంటి ఇది అన్నంతో తయారు చేసిన కొన్ని అన్ని తింటాము. ఇలాంటివి తినాలి. ఘన పదార్థమైన ఆహారం మాత్రమే తినాలి. అసలు అన్నిటికంటే చెప్పంటమ్మా, ఫస్ట్ మన ముత్తాతలు మన పెద్దోళ్ళు అందరూ సద్ది అన్నం ఇది బెస్ట్ అనమాట. దాంతో ఆ సద్ది అన్నంలో అనేకమైన విటమిన్స్ ఉంటాయి, అనేకమైన పోషకాలు ఉంటాయి. దాంతోపాటు నీకు అందుతాయి అవి, నీ ఆరోగ్యం కూడా. ఎందుకంటే సద్ది అన్నం ఎట్లా ఉంటుంది, చల్లగా బాగుంటుంది అనమాట. ఇప్పుడు లోనేంది నీకు వేడి ఉత్పత్తి, ఆ వేడికి ఏమిటి, అలా చల్లదనం పడాలి. చల్లదనం ఎప్పుడైతే పడతాయో ఆహారం అత్యంత బిగిన్ చేస్తుంది. నీ యొక్క జీర్ణకోశము, జీర్ణాశయము బాగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది అనమాట. అందువల్ల ఏంటంటే ఎప్పుడైనా సరే ఉదయం పూట ఇలాంటి ఆహారం మాత్రమే తీసుకోండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇప్పుడు నేను ఇంకో విషయం చెప్తున్నాను మీకు. ఈ జ్యూస్లు అని చెప్పాను ఇందాక మీకు, కాఫీలు కానీ, టీలు కానీ, తర్వాత గోధుమ గడ్డి జ్యూసులు కానీ, బార్లీ జావలు, ఇట్లాంటివన్నీ మీరు ఏదైనా సరే తిన్న తర్వాత త్రాగండి. అది మీ ఇష్టం.
త్రాగవచ్చు, త్రాగకపోతే అది మీ ఇష్టం. కానీ మాత్రం ముందు పరగడపన మాత్రం త్రాగి మీ యొక్క జీర్ణాశయాన్ని పాడు చేసుకోకండి. మీరు ఆరోగ్యంగా ఉండి, మీ ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఇలాంటి ఆహారం తీసుకోండి, మీరు ఆరోగ్యంగా ఉండండి. జై హింద్, భారత్ మాతాకి. చాలా థ్యాంక్స్ అండి, మీ అమూల్యమైన సమయాన్ని మాతో కేటాయించి చాలా మంచి సలహాలు అందరికీ పంచినందుకు ధన్యవాదాలు.